గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓటమి పాలైన త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందనే సర్వే నివేదికలతో ఆ పార్టీలో ఎంపీ టికెట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. తెలంగాణలోని పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసేందుకు పార్టీకి చెందిన కీలకమైన నేతలంతా పోటీ పడుతున్నారు. కొంతమంది ఇప్పటికే టికెట్లను సొంతంగా ప్రకటించేసుకోగా మరికొంతమంది అధిష్టానం పెద్దల దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 4 సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ ఆ స్థానాలనే అధిష్టానం ఖరారు చేసిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 13 స్థానాల్లో నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ నాయకులకు టార్గెట్ విధించారు. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు ప్రకటన జాప్యం కావడం వంటివి ఫలితాలపై తీవ్రంగా ప్రభావం చూపించిన నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలోగా ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమవుతోంది. ఇదే విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వెల్లడించారు. దీనికి సంబంధించిన కసరత్తు మరింత ముమ్మరం చేయాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ ధియోదర్ను ఆయన ఆదేశించినట్టు సమాచారం. దీంతో ఎంపీ టికెట్ల కోసం పార్టీలో పోటీ తీవ్రంగా నెలకొంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ స్థానాలు సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ మినహాయిస్తే మల్కాజ్గిరితో పాటు జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ల కోసం నాయకులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. మెదక్ నుంచి తాను పోటీ చేసేందుకు సిద్ధమని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. అలాగే మహబూబ్ నగర్ సీటు విషయానికి వస్తే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టి ఆచారి వంటి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. చేవెళ్ల నుంచి పోటీకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సిద్ధమవుతున్నారు. భువనగిరి సీటు తనకే వస్తుందని మాజీ ఎంపీ డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ ఆశలు పెట్టుకున్నారు. అలాగే భువనగిరి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మహబూబాబాద్ టికెట్కు తేజ రామచంద్రు నాయక్, హుస్సేన్ నాయక్, దిలీప్ నాయక్ పోటీ పడుతున్నారు. సుధాకర్ రెడ్డికి అవకాశం దొరుకుతుందా, లేకపోతే పార్టీ జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్ లేదా గళ్లా సత్యనారాయణ, గరికపాటి మోహన్ రావుకు అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. అలాగే నల్గొండ నుంచి జితేంద్ర పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయనకు అవకాశం ఇస్తారా, లేక జాతీయ కార్యదర్శి సోగల కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. మల్కాజ్గిరి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ పోటీ చూసేందుకు సిద్ధమని సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవలే తెలంగాణకు వచ్చిన అమిత్ షాతోనూ ఆయన ఈ సీటు విషయమే చర్చించినట్టు సమాచారం. పి మురళీధర్రావు, పేరాల శేఖర్రావు, ఎన్ రామచంద్రరావు, కూనా శ్రీశైలం గౌడ్, డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, టి వీరేంద్ర గౌడ్, సామ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి వంటి వారు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జహీరాబాద్ నుంచి ఏలేటి సురేష్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఈయనతో పాటు డాక్టర్ కె లక్ష్మణ్, వీరశైవ లింగాయత్, సమాజ్కు చెందిన సోమయ్య స్వామీజీ, చికోటి ప్రవీణ్ వంటి వారు టికెట్ ఆశిస్తున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు కేటాయించినట్టు ప్రచారం జరుగుతుండగా మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బంగారు శృతి పేరు వినిపిస్తోంది. హైదరాబాద్ ఎంపీగా ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.